హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో హైడ్రాకు చట్టబద్దత ఏర్పడింది. అక్టోబర్ 3వ తేదీన జారీ అయిన గెజిట్ ఆర్డినెన్స్ లో ఈ వివరాలను పొందుపరిచారు. మరోవైపు మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. మూసీ బాధితుల సమస్యలను తీర్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కు కూడా ప్రభుత్వం ఫైల్ పంపింది. అనంతరం కూడా కొద్ది రోజులు గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన ఆర్డినెన్స్ ని పూర్తిగా స్టడీ చేసి అనంతరం కూడా సెప్టెంబర్ 30 తేదీన అంటే కేబినెట్ డెసిషన్ 20వ తేదీన తీసుకుంటే దాదాపు 9 రోజుల తర్వాత దాదాపు 10 రోజులకి గవర్నర్ ఈ ఆర్డినెన్స్ పైన సంతకం చేశారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారము. అలాగే అనంతరం ఆర్డినెన్స్ ఒక గెజెట్ నోడ్ ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా అక్టోబర్ 3వ తేదీన ఈ ఆర్డినెన్స్ అనేది విడుదల చేసింది ప్రభుత్వము. అసలు ఈ హైడ్రాకి చట్టబద్ధత ఏ క్రైటీరియాలో తీసుకున్నారు, దీని మున్సిపల్ యాక్ట్ కింద తీసుకున్నారా లేకపోతే జిహెచ్ఎంసీ కొన్న విచక్షణ అధికారులు తీసుకున్నారా ఒకసారి చర్చించుకున్నాము. మున్సిపల్ చట్టంలోని 374B ని సవరిస్తూ కూడా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వము. కేబినెట్ ఆమోదంతో రాజ్ భవన్ కూడా ఫైల్ వెళ్ళింది. అయితే ఈ 374B ఏం చెప్తుంది అనంటే ఈ సెక్షన్ మున్సిపల్ చట్టంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారులు కల్పిస్తూ జిహెచ్ఎంసీ చట్టంలోని ప్రత్యేక సెక్షన్ ని కూడా చేరుస్తున్నారు. 374B పేరిట ఉన్న సెక్షన్ లోని అంశాల్లోని ఆర్డినెన్స్ లో పొందపరిచి ప్రభుత్వం దాన్ని ఆమోదం కోసం గవర్నర్ పంపింది. అయితే ఆర్డినెన్స్ కి రాజముద్ర వెంటనే కూడా ఇమీడియట్ గా ఒక ఇది కూడా గెస్ట్ ని కూడా విడుదల చేసింది ప్రభుత్వము. అయితే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ దానికి విశేష అధికారులు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ రూపొందించింది. హైడ్రాకు బదలాయించిన అధికారులను వివరిస్తూ జిహెచ్ఎంసీ చట్టం 1950లో ప్రత్యేకంగా 74B సెక్షన్ ను చేరుస్తున్నారు. ఈ సెక్షన్ లోని రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, ట్రైన్లు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారులను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆయా అంశాలను పొందపరిచారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసము ఎలాంటి అధికారాలైనా అమలు చేయడానికి బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కూడా ఈ సదరు సెక్షన్ లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారాలు మారుతూ వస్తున్నాయి. అయితే సెక్షన్ 374లో ఈ అధికారాలు చట్టబద్ధత చేస్తూ కూడా పొందపరిచారు. అంటే ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ శాఖలు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అలాగే వాటర్ వర్క్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులను హైడ్రాకు బదిలీ చేస్తూ కూడా ఈ ఆర్డినెన్స్ ని రూపొందించినట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే ఈ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని చెరువుల్లో ఉన్న ఆక్రమణను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ కూల్చివేత సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలపై ఆధారపడి వస్తుంది. ఆయు శాఖలకు సంబంధించిన పలు చట్టాలు పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ ను తెరిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయవచ్చని, అవసరాన్ని బట్టి వారి అధికారులతో పాటు అధికారులను కూడా హైడ్రాకి అప్పగించాలని, ఆయా శాఖలను కూడా ఆదేశించవచ్చని కూడా ప్రత్యేకంగా ఈ ఆర్డినెన్స్ ని కూడా రూపొందించారు. పవర్ టు ప్రొటెక్ట్ ది అసెట్స్ ఆఫ్ ది కార్పొరేషన్ అండ్ ది గవర్నమెంట్ 375B notwithstanding anything contained in this act, it shall be complete for the government to empower any officer or agency authority exercise any of the powers the corporation and the commissioner vested in them under act of to the protest public అంటూ కూడా ఈ గెజిట్ ఆర్డినెన్స్ ని కూడా
విడుదల చేసింది. మొత్తానికి దీనిపైన గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. హైడ్రా పైన అక్కడక్కడ కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలోని కూల్చివేతలకు సంబంధించి అక్కడ చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే ప్రత్యేకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మానిటర్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ మూసీది కంప్లీట్లీ టోటల్లీ డిఫరెంట్, హైడ్రా అనేది టోటల్లీ డిఫరెంట్ కంటెక్స్ట్. అయితే కొంతమంది ఈ హైడ్రాకి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీంట్లో మూసీ కూడా ఉందంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అది టోటల్ గా డిఫరెంట్, ఈ హైడ్రా అనేది చాలా టోటల్లీ డిఫరెంట్ అని ప్రభుత్వ వర్గాలు చాలా క్లియర్ గా కూడా చెబుతున్నాయి. అయితే హైడ్రాకి అధికారాలు బదలాయించే క్రమంలో ప్రభుత్వం పలు జీవోలు కూడా జారీ చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మున్సిపల్ చట్టం 2019, హైదరాబాద్ వాటర్ వర్క్స్ చట్టం 1988, హెచ్ఎండిఏ చట్టంలోని 2018లోని కొన్ని అధికారాలను హైడ్రాకు విస్తరిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీని పేరిట ఇప్పటికే జీవో 129 ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 72 ప్రకారము మున్సిపాలిటీలను పర్యవేక్షించడానికి అధికారాలను నియమిస్తూ ప్రభుత్వానికి ఉన్న అధికారం సెక్షన్ 98 ప్రకారం కమిషనర్ లేదా ఎవరైనా అధికృత అధికారి నుంచి సమాచారాన్ని కోరడానికి ప్రాంతంలో ప్రవేశించే అధికారం సెక్షన్ 188 ప్రకారము పార్కులో వారసత్వ కట్టడాలను రక్షించే అధికారము హైడ్రాకు బదలాయించింది. అలాగే HMW ఎస్టీ చట్టం 1981 సెక్షన్ లోని 5/81 ప్రకారము హుస్సేన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ అలాగే ఇతర విధులను నిర్వర్తించే అధికారం కూడా దీనికి పొందపరిచారు. HMDA చట్టం 2008లోని సెక్షన్ 5 ప్రకారం హైడ్రా కమిషనర్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా కూడా నియమిస్తూ జీవోలో సెక్షన్ 16/1 ప్రకారము హైడ్రా కమిషనర్ ని కూడా సభ్యునిగా చేస్తూ జీవో జారీ చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని మొత్తం ప్రాంతము జంట జలాశయాలతో పాటు జంట నగరాల్లో ఉన్న అన్ని చెరువులకు పరిరక్షణకు సంబంధించి హైడ్రా కమిషనర్ చైర్మన్ గా, హెచ్ఎండిఏ కమిషనర్ కో చైర్మన్ గా చెరువుల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 18న ఈ 129 జీవోని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వైశాలి, అంటే బాధ్యులను అంటే ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై, అదేవిధంగా వాటికి పర్మిషన్ ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హైడ్రాకు అధికారం ఉంటుందా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ 374B మున్సిపల్ యాక్ట్ లో ఏదైతే విశేష అధికారాలు ఇచ్చాయో కొంతమంది కొద్ది రోజుల కిందట కూడా ఒక పేరు మోసిన డాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను కూడా ఈ బఫర్ జోన్ లో ఉన్నవి, FTL పరిధిలో ఉన్నవి కొన్ని అసైన్ ల్యాండ్స్ కూడా ఆయన గవర్నమెంట్ నోటరీ ద్వారా అసైన్ ల్యాండ్స్ ని ఆయన కొనుగోలు చేసి అనంతరం అవి రెగ్యులరైజ్ చేసుకొని వాటిపైన రియల్ ఎస్టేట్ చేస్తూ ఆయనకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కట్టడాలు కూడా హైడ్రా కూల్చివేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ కోర్టు కూడా ఆ కేసుని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే అసైన్ ల్యాండ్ ని ఓవర్ నైట్ రికార్డులు మారుస్తూ కొంతమంది కూడా ఇలా రియల్టర్లు కూడా చేసిన నేపథ్యంలో ఈయన కోర్టుకు వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి ముందస్తుగా పకడ్బందీగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మటుకు కూడా అసైన్ ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేస్తూ కూడా కొంతమంది రియల్టర్లు కూడా చేసిన నిర్వాహకానికి సో వాళ్ళు కోర్టుకు వెళ్తే హైడ్రాకి కొన్ని చిక్కుముళ్ళు వస్తున్న నేపథ్యంలో అందుకే దీనికి ఒక చట్టబద్ధత ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.